పంజాబ్ లో సిద్దిపేట జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ మిస్ అయ్యాడు. అనిల్ అనే జవాన్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నట్టు చెప్పి అదృశ్యమయ్యాడు. అనిల్ ఆచూకీ గత 6 రోజులుగా లభించడం లేదు. అనిల్ కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులకు ఆర్మీ సిబ్బంది సమాచారం ఇచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. తమ కుమారుడిని వెతికి పెట్టాలని అనిల్ కుటుంబ సభ్యులు ఆర్మీ సిబ్బందిని కోరారు. కొమరవెల్లి మండలం ఐనాపూర్ గ్రామానికి చెందిన అనిల్ 11 ఏళ్లుగా పంజాబ్ లో ఆర్మీ జవాన్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అనిల్ కి భార్య 2 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. గత నెల ప్రమోషన్ రావడంతో సికింద్రాబాద్ ఆర్మీ క్యాంప్ లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాడు. 18 రోజులు ఇంటి వద్ద ఉండి ఆగస్టు 6న పంజాబ్ వెళ్లి 7న డ్యూటీలో చేరాడు. ఆగస్టు 8న అనిల్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పి కాల్ కట్ చేశాడు. కుటుంబ సభ్యులు తిరిగి కాల్ చేయగా నాట్ రీచబుల్ వచ్చింది. అనిల్ కనిపించడం లేదంటూ ఆర్మీ సిబ్బంది అనిల్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో జవాన్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక సిఐ ఎస్ఐ సహకారంతో సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ ను కలిసిన అనిల్ కుటుంబ సభ్యులు ఆయన మిస్సింగ్ పై ఫిర్యాదు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి పంజాబ్ రాష్ట్ర అధికారులతో సంప్రదించి అనిల్ ఆచూకీ కనుక్కోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. డ్యూటీ చేసి మళ్ళా ప్రమోషన్ వస్తుందని హైదరాబాద్ సికింద్రాబాద్ 6 వారాలు ట్రైనింగ్ చేసిండు. ట్రైనింగ్ చేసి కూడా మళ్ళా ప్రమోషన్ వచ్చిందమ్మా అని 18 రోజులు లీవ్లు వచ్చి మళ్ళా 6 తారీఖు జాబ్కి వెళ్ళిండు. జాబ్కి వెళ్ళి కూడా 7 తారీఖు నాడు కూడా అమ్మ రూమ్ పోయినా అని చెప్పిండు. నా కొడుకు శుక్రవారం నాడు కూడా జాబ్లో చేస్తున్నామ్మా అని కూడా ఫోన్ చేసి చెప్పిండు. నా కొడుకు శుక్రవారం నాడు నుంచి ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు, అక్కడ ఉన్నారు అన్నారు. మళ్ళా సాల్వ్ లేదని చెప్తున్నారు. సారు ఎక్కడున్నా కానీ నా కొడుకు నాకు తిరిగి పంపించగలరు సారు. నా కొడుకు ఇప్పుడు 5 రోజులు మా కొడుకు బాగా కనపడతలేడు అంటున్నారు. అక్కడ డిపార్ట్మెంట్ కూడా లేడని చెప్తున్నారు, ఎక్కడ లేడని చెప్తున్నారు. రాష్ట్ర మంత్రి గారు అందరు గారు అక్కడ ఇక్కడ నా కొడుకు నాకు తిరిగి ఇయ్యగలరని కోరుకుంటున్నా. అందరికి నమస్కారం చేస్తున్నారు. నా కొడుకు నాకు కావాలి సారు. 6వ తారీఖు పంజాబ్కి వెళ్ళిండు. పంజాబ్ అంబాలా అక్కడ డ్యూటీ చేసిండు. 15 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది తనకి రాజస్థాన్కి. ఆ తర్వాత డ్యూటీకి వెళ్ళిండు. 6వ తారీఖు ఏమో ఇక్కడి నుంచి బయలుదేరిండు. 7వ తారీఖు అక్కడ దిగిండు. 8వ తారీఖు రిపోర్టింగ్ ఇచ్చిండు. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ చేసి మాట్లాడిండు. మళ్ళీ 3:44 మళ్ళీ ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఏమైందో ఏమో నేను బతకను అని నాకు కాల్ చేసి చెప్పి కట్ చేసుకుండు. కొంచెం టెన్షన్లో ఉన్నట్టుండు తను. ఏమైందో తెలియదు అట్లా ఫోన్ చేసి చెప్పిండు. చెప్పిన తర్వాత నేను అక్కడ ఉన్న తొందర ఆఫీస్ వాళ్ళకి కాల్ చేసి ఇట్లా తను ఏమో అయిందని నేను కాల్ చేస్తే మళ్ళీ వాళ్ళు చెప్పిలుగా 6 గంటలకి మంచిగానే ఉండు డ్యూటీ చేసుకుంటుండ అని చెప్పిండు. చెప్పిన తర్వాత మేము సైలెంట్గా ఉండిపోయినాం. ఇక ఉన్న తర్వాత మళ్ళీ సార్ వాళ్ళు ఫోన్ చేసిండు. 9:30కు నైట్ ఫోన్ చేసి కనిపిస్తలేడు అని కాల్ చేసిండు. కాల్ చేసిన తర్వాత మేము అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, కాల్ కలుస్తలేదు. ఇక్కడున్న తెలంగాణ రాష్ట్రం వాళ్ళు అక్కడ పంజాబ్ రాష్ట్రం వాళ్ళు కలిసి నా భర్త నాకు ఎత్తికించగలరు.